ఖైరతాబాద్ నియోజకవర్గంలో సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డి ప్రచారానికి అనూహ్య స్పందన కనిపించింది. పెద్ద ఎత్తున మహిళలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. మోదీ నినాదాలతో హోరెత్తించారు. మరోసారి బీజేపీకి పట్టం కడితే యువతకు, మహిళలకు మోదీ పెద్దపీట వేస్తారని హామీ ఇచ్చారు కిషన్ రెడ్డి. ఒకటే ఒక నినాదం, దేశం అభివృద్ధి చెందాలంటే మోడీకే ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తూ అర్ధరాత్రి వరకు కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ కుమార్ రెడ్డి పెద్ద ఎత్తున పాదయాత్ర చేస్తున్నారు. దానికి మద్దతుగా మహిళలు కూడా పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ, కిషన్ ఫోటోలు ఉన్నటువంటి ఫోటోలతో పెద్ద ఎత్తున మహిళలంతా కూడా ఈరోజు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో కిషన్ రెడ్డి యాత్ర సాగుతుంది. 1983లో ఎన్టీ రామారావు గారు ఏ రకంగానైతే సపోర్ట్ ఉండిందో ఈరోజు నరేంద్ర మోడీ గారికి మహిళల్లో అదే రకమైనటువంటి సపోర్ట్ కనిపిస్తూ ఉంది. 83లో కొత్తగా ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఆ రకమైనటువంటి వాతావరణం ఉండింది. ఈరోజు సరిగ్గా మరి నరేంద్ర మోడీ గారు కూడా దేశమంతా కూడా మహిళలు పెద్ద ఎత్తున ఈరోజు మద్దతు ఇస్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం, మంచి స్పందన. స్వచ్ఛందంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలనే ఆకాంక్షతో మరి ఇంటి నుంచి మొదటిసారి గృహిణులు బయటకు వచ్చి మరి ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్, అగిలీ బార్ 400 పార్ అనే నినాదము ఇది భారతీయ జనతా పార్టీ నినాదం కాదు, హౌస్ హోల్డ్ నినాదం అయిపోయింది. ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది, కేంద్రంలో వచ్చేసి బీజేపీ ఉంది. బట్ ఇక్కడ గెలుపన్నడం అంత ఈజీగా అనిపిస్తుందా? ఓకే, రెస్పాన్స్ అయితే బాగుంది, బట్ ఆ సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒకటి, ప్రజలు అనుకున్నాక ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ డబ్బులున్నా, ఏ శక్తి కూడా ఎవరు ఆపలేరు. ఏం పేరు? ఎలా అనిపిస్తుంది ఈరోజు కిషన్ రెడ్డి గారు, రామచంద్ర రెడ్డి గారు ఉన్నారు? వస్తాయి పింఛన్ ఇప్పిస్తాం మోడీ గారు. కిషన్ రెడ్డి గారు ఈరోజు చూస్తుంటే మీ వెంట పాదయాత్రలో యువతలు, బాలికలు అంటే యువకులు, అమ్మాయిలు అందరూ కూడా బాగా భారీగా వస్తున్నారు. మీరు అనుకున్నట్లనే వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ను దేశంలోనే 3 తెచ్చారు. అదేవిధంగా యూత్కి మీరు ఎలాంటి భరోసా కల్పిస్తున్నారు? 4 తీసాము, 4 వందే భారత్ ట్రైన్లు హైదరాబాద్ నుంచి పోతున్నాయి. అదేవిధంగా ఈరోజు ఖచ్చితంగా మహిళలకు సంబంధించి ఇప్పటికే అన్ని రకాలుగా డిఫెన్స్లో గూడాలకు రిజర్వేషన్ తీసుకొచ్చాం, సైనిక్ స్కూళ్ళలో రిజర్వేషన్ తీసుకొచ్చాం, మహిళల గౌరవం పెంచుతూ ఉన్నాం. మహిళలకు సంబంధించినటువంటి 33% చట్టసభల్లో ఈరోజు చట్టం చేయడం జరిగింది 75 సంవత్సరాల తర్వాత. మరి ఈరోజు మహిళలకు సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో టాయిలెట్ నిర్మాణం ద్వారా వాళ్ళ ఆత్మవిశ్వాసం పెంచాం, మహిళల గౌరవాన్ని పెంచే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. పొదుపు సంఘాలకు 20 లక్షల రూపాయలు బ్యాంకు రుణం పరిమితి పెంచడం జరిగింది. ఎన్ని ఓట్లతో గెలిచే అవకాశం ఉందని అంచనా వేశారు? ప్రత్యర్థులు బలహీనులు అని ఇప్పుడు అనుకోను. ప్రత్యర్థులు నాకంటే బలమైన వాళ్ళు, కాబట్టి ఇంకా బాగా కష్టపడాలనేటువంటి ఆలోచనతో వెళ్ళే వ్యక్తి నేను. కాబట్టి ఖచ్చితంగా నేను చివరి వరకు మా ప్రచారాన్ని కొనసాగిస్తాను. ఖైరతాబాద్ నియోజకవర్గంలో కిషన్ రెడ్డి యాత్ర భారీ జనసందోహం మధ్య కొనసాగుతుంది. ఖచ్చితంగా ఈ వచ్చే ఎన్నికల్లో నరేంద్ర మోడీకి ఖచ్చితంగా పట్టం కడతారు. అదేవిధంగా ప్రజల ఆశీస్సులు కూడా నాపైన, నాకు కూడా జనం ఆదరిస్తారు, ఆశీర్వదిస్తారు. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో గెలుపొందుతానని ధీమా వ్యక్తం చేస్తున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. కెమెరా పర్సన్ శేషుతో లక్ష్మీకాంత్, TV9 హైదరాబాద్.